సార్ నేను అన్నీ కంప్లీట్ మొత్తం కంప్లీట్ చేసాను. అన్ని 2 గంటల మీద కొట్టిపోయాను. నేను సంతకాలు ఎక్కడది జోన్పాడ నమస్కారం. గత 15 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు చేసిన నయవంచన పాలనను ఎండగడుతూ ఏదైతే ఉద్యమ నాయకుడని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్ గారు తన అనుచర బలగం తన కుటుంబ సభ్యులతో ఉన్న సైక్యత ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఏ విధమైన కుమ్మలాటలు జరుగుతూ ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఈరోజు గమనిస్తూ ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసిన నేను, రాష్ట్రానికే ఐకాన్గా నిలబెట్టిన నేను కూడా హీరోని అని చెప్పుకుంటూ తిరుగుతున్న కేటీ రామారావు గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద స్పందించకపోవడం, తన సొంత ఇంట్లోనే తన తండ్రి చేసిన తప్పులను బయట పెడుతూ సొంత చెల్లెలే కేటీ రామారావు గారి నీచమైన పాలనను ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కవిత గారు లిక్కర్ కేసులో తప్పు చేసి జైలుకు పోయిన సందర్భంలో బీజేపీ పార్టీలో కలపాలి, నీకు మేము సహాయ సహకారాలు చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారని చెప్పి స్వయంగా కవిత గారే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అలాగే దానికి వత్తాసుగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు అవును బీజేపీ పార్టీలో వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉన్నారు, లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తే, పెద్ద మొత్తంలో ఆశ చూపితే, అంటే అధికార పరంగా కావచ్చు లేకపోతే డబ్బు పరంగా కావచ్చు, ఈ విధంగా ఇస్తే వాళ్ళు కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బీజేపీ తరఫు నుంచి ఒక ప్రచారం వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కోడై కూసింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చీకటి దోస్తానాలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటున్నారు, ప్రజలను హింసిస్తున్నారు, రైతులను నాశనం చేస్తూ ఉన్నారు, ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేవలం వాళ్ళ నిరంకుశత్వం వల్ల, చీకటి ఒప్పందాల వల్ల ఈ దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి పదే పదే పలు కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో చేసిన తప్పుల మీద తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికెక్కడ ప్రశ్నించుకుంటూ కోర్టు ద్వారా వాళ్ళ మీద ఈడీ కేసులు కావచ్చు లేకపోతే ఏసీబీ కేసులు కావచ్చు ఈ విధమైన నోటీసులు ఇస్తే తప్పించుకునే ధోరణితోని అమెరికమైన కేటీ రామారావు గారు తన చెల్లెను ముందు పెట్టి, అంటే మేము బీజేపీలో కలవబోతున్నాము, వాళ్ళ కార్యకర్తల మనోగతం ఎలా ఉంటుంది అది తెలుసుకోవడంలో ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ తతంగం నడిపిస్తూ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆరోపిస్తూ ఉన్నాం. గతంలో బీజేపీ పార్టీతోని మీరంతా చీకటి దోస్తానానికి ఉదాహరణగా స్థానికురాలు కానప్పటికీ కూడా ఈ ప్రాంతంతో సంబంధం లేకున్నా ఈ ప్రాంత వాసులైన బీజేపీ నాయకులని కాదని కేటీ రామారావు గారి గెలుపు కోసం ఆ రోజు గత ఎన్నికల్లో రాణి రుద్రమాదేవి గారిని ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అంటే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండు ఒకటే అనడానికి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు బీజేపీ నాయకత్వంలోనే అందరం పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే రెండో తోడు దొంగలై ఈరోజు మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించదని చెప్పి దయచేసి ప్రజానీకం గుర్తించాలి. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీలో పనిచేయడానికి వాళ్ళ కార్యకర్తలంతా సిద్ధమైపోయారు. కానీ కొంతమంది నాయకులు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
స్థానిక నాయకుడైనటువంటి కేకే మహేందర్ రెడ్డి మీద ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి 4 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా 5వసారికి గెలిచి ప్రభుత్వ విప్పుగా కూడా బాధ్యతలు చేపట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న గొప్ప వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు. ఆయన మీద కూడా అభాండాలు తల్లి ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. సోయి లేని కొంతమంది సన్యాసి లీడర్లు, వాళ్ళ దోపిడీ ధ్యేయంగా పనిచేసిన నాయకులు, వారి ఆటలు కావచ్చు, వారు దోచుకునే విధానంలో కావచ్చు, వాళ్ళు ఎక్కడ మాట తెలియలేదని చెప్పి ప్రజల్లో ఉండే నాయకుల మీద ఈరోజు అభాండాలు వేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైనా మీరు మంచి చేయాలనుకుంటే ప్రజాపాలన అందిస్తున్న నాయకులకు బాసటగా నిలవండి. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిరు. ప్రజా సంపాదన దోచుకున్నారు, సంక్షేమ పథకాల మీద దోచుకున్నారు. పదే గతంలో ప్రతిపక్షంలో ఉన్న మేమంతా మీ అందరినీ ఎక్కడికక్కడ నిలదీసిన సందర్భం ఉండే. ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్న మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పులను మీరు ఎంచుదామని చూస్తాం. ఈనాడైనా దేశ అభివృద్ధిలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, ఎప్పుడైనా ప్రజలే అభివృద్ధి ధ్యేయంగానే పనిచేసారు తప్ప మీలాగా చిల్లర వేషాలు వేసుకుంటూ అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ కాలం గడుపుకోలేదు. ఇప్పటికైనా దయచేసి ప్రజానీకం గమనించాలి. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఈ 2 తోడు దొంగల్లాగా మేము కలుస్తామని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతే ఉందో జూన్ 2 రోజు జరిగే కార్యక్రమం రాష్ట్రంలో జరిగితే ఉన్న పరిణామాలను ఏ విధంగా అంచనా వేసుకోవాల్సి వస్తుంది, ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ విధంగా నిలదీసుకుని ముఖం చాటేసుకొని ఈరోజు వేడుకలను వేరే దేశంలో జరుపుకోవడానికి పోయిందంటే అది ఎంత సిగ్గు చేయడానికి అంశం గుర్తించాలి. అంటే ఇక్కడ దోచుకున్న సంపదను గతంలో ఆడ దాచిపెట్టుకున్న వైనాన్ని ఆ ఆస్తులను చూసుకోవడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నానని చెప్పి స్వయాన కుటుంబ సభ్యురాలు వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మీ అందరూ గుర్తు చేసుకోవాలి. అంటే ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా అహంకార పూరితతోని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, ఇంకా అహంకారంగా మేమే పాలకులం అనే విధంగా ప్రజాపాలనలో కించపరుస్తూ వాళ్ళ మాటలు వాళ్ళ అహంకారం నడుస్తూ ఉందంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయక తప్పదు. వాళ్ళని ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా దయచేసి ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలతోనే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.